గుంటూరు పట్టణానికి కూతవేటు దూరములోనే ఉన్నటువంటి తురకపాల గ్రామంలోని సంభవిస్తున్నటువంటి వరుస మరణాల మీద అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం ఇక్కడ వస్తుంది. ఎందుకంటే 2 నెలల్లోనే దాదాపు జూలై ఆగస్టు నెలల్లోనే 30 మంది అక్కడ ప్రజలు మరణించటం, దేని వలన మరణించారో, ఎందుకు మరణించారో, ఏ వ్యాధి వ్యాపించి మరణించారో, ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా అక్కడ నిక్షిప్తమై జనాల్లోకి వెళ్ళటం వలన మరణించారో అన్న విషయం కూడా ఇంతవరకు తెలియలా. అసలు ఎందుకు మరణిస్తున్నారు తెలియకపోవటం వలన అక్కడ ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అనే ఒక భయాందోళన రాష్ట్రం మొత్తం కూడా ఉండటం జరుగుతుంది. ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ఆరోగ్య శాఖ గురించి మాట్లాడుకునే ముందర అక్కడ ఉన్నటువంటి గ్రామ సిబ్బంది తగు చర్యలు తీసుకుపోవడం వలన ఆ మరణాల సంఖ్య ఎక్కువ పెరగటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది ఒక 30 మరణాలు కాకుండా ఒక 10 లోపు మరణాలు సంభవించిన వెంటనే త్వరగా అలర్ట్ అయ్యి ఏమిటి ఈ మరణాలు ఇక్కడ సంభవించటం ఏమిటి, దేని వలన జరుగుతుందో అక్కడ చర్చించుకుంటున్నారు ఆల్రెడీ. అలా చర్చించుకున్న సమయంలో ఇక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది అలర్ట్ చేసి రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఒక ఇన్ఫర్మేషన్ పంపించినట్టయితే అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా చాలా త్వరగా అలర్ట్ అయ్యేది. 30 వరకు మరణాలు సంభవించకుండా ఆపడం జరిగేది. సో దీనివలన ఏం జరిగింది, ఇక్కడ గ్రామంలోని ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది మీద తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి మరీ రిపీట్ అవ్వకుండా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ సిబ్బంది మీద తగు చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే మరి ఒకసారి ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా మిగతా గ్రామాలు కానీ ఏ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ వైద్య సిబ్బంది అలర్ట్ అవ్వటం ఒక చర్యలాగా తీసుకోవాలని రాష్ట్ర గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కానీ మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటున్నమాట. సో ఇటువంటి విషయం రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఇన్ఫర్మేషన్ తెలియంగానే వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ చెప్పటం, ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తురకపాల గ్రామంలో జరుగుతున్నటువంటి మరణాల మీద చాలా త్వరగా అలర్ట్ అయ్యి ఒక కాన్ఫరెన్స్ పెడతాం. ఆ తురకపాలెం గ్రామం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఏ విధంగా అంటే గుంటూరు జిల్లాలోని కూతవేటు గ్రామంలో ఉన్నటువంటి తురకపాల గ్రామంలో జరుగుతున్నటువంటి వరుస మరణాలు, దాని మీద తగు యాక్షన్ అది త్వరగా తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది వెళ్ళి ఆ రాష్ట్ర ఆరోగ్య సిబ్బందితో ఇంకా తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్ వాళ్ళ యొక్క కేంద్ర సహాయ బృందం ద్వారా వారి యొక్క సహాయం కూడా తీసుకొని వారితో కలిసి ఆ తురకపాలెం గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటని ఒకసారి చూసి మొత్తం కూడా అక్కడ ఉన్న పరిస్థితులు దేని వలన బ్యాక్టీరియా వస్తుంది, ఇక్కడ మరణాలు సంభవించడానికి ఎటువంటి రీజన్ అయినటువంటి అతి త్వరగా చర్చించాలని, తగు చర్యలు త్వరగా తీసుకోవాలని మన రాష్ట్ర గవర్నమెంట్కి కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖకు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కూడా చాలా స్పీడ్గా స్పందించడం జరిగింది. దానికి ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఆయన అక్కడ ఉన్న గ్రామ ప్రజలు చాలా భయాందోళనతో గురి అవుతున్నారని తెలుసుకొని ఒక రాత్రి పూట కూడా అక్కడ నిద్ర చేయడం జరిగింది.
ఆయన మరియు అక్కడ పర్యటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య బృందం కూడా ఆ గ్రామ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది నీరు వలన లేక గాలి వలన ఇంకా బ్యాక్టీరియా వలన వచ్చినటువంటి ఒక వ్యాధిలా ఒక వ్యాధిలా అనుకుంటున్నారు. సో దాని వలన అక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఆ గ్రామంలో ఉండకండి వాటర్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ మొత్తం కూడా రాష్ట్ర గవర్నమెంట్ అందిస్తుంది. మీరు ఎటువంటి వాటిని కూడా ఈ గ్రామంలోనూ ఉన్నటువంటి ఒక వాటర్ కానీ ఎటువంటి తినుబండాలు కానీ అలాంటివి కూడా ఇక్కడ మీరు తినమాకండి అని ఒక రాష్ట్ర గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పర్యటిస్తున్నటువంటి రాష్ట్ర బృంద ఆరోగ్య శాఖ కూడా అక్కడ ఉన్న ప్రజలను అలాట్ చేయటం జరిగింది. సో అక్కడ మరలా కేంద్ర మన సహాయ మంత్రి ఉన్నారు కదా చంద్రశేఖర్ గారు. సో ఆయన కూడా దీని గురించి వివరించడం జరిగింది. సో దేనికంటే ఆయన కూడా ఒక డాక్టర్, ఆయనకి ఇంకా దాని మీద కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. దాని ప్రకారం ఆయన తన తగు సూచనలు ఆ గ్రామంలో ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది 2 రకాల వల్ల వస్తుంది. ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్, చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్లో. అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ గ్రో అయిన బ్యాక్టీరియా 2 రకాలుగా మనిషికి వస్తుంది. ఒకటి ఎక్కడన్నా స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద, రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు. ఇక్కడ మన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏరియాని మొత్తం తిరిగి అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖను అలర్ట్ చేయటం, మరియు ఆ రాష్ట్ర వైద్య సిబ్బంది కూడా ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని దాదాపు 40 టెస్టుల వరకు వాళ్ళకు ఉచితంగా టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టులు చేసిన తరువాత వాటిలన్నిటిలో ఆ రిపోర్ట్లు, ఆ టెస్ట్ తీసుకున్నటువంటి బ్లడ్ శాంపిల్ మొత్తం కూడా పైకి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లు రావటానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపల రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకండి అని ఆయన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామాన్ని మొత్తం హై అలర్ట్ చేశారు రాష్ట్ర గవర్నమెంట్. మొత్తం ఒక క్లోజ్ చేసేసి, ఇది మనం ఏదో ఒక సినిమాల్లో ఒక స్టోరీల్లో చూస్తాం, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఒకరికి వ్యాప్తి చెంది ఇలాగా చనిపోవటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద స్టోరీ లాగా ఉందన్నమాట మనం వింటుంటేనే. సో ఆయన మంత్రి సత్యకుమార్ కూడా ప్రజలకు తెలియజేయటం జరిగింది, ఎవరు భయపడొద్దు, భయాందోళనకు గురి కామాకండి అని చెప్పడం జరిగింది. ప్రజల్లో ఒక ధైర్యం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ దీనికి ఇది మనం ఒక వైద్యానికి సంబంధించినటువంటి ఒక ఎత్తు అయితే, అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వారు అక్కడ ఒక నెల 2 నెలల క్రితమే అక్కడ ఒక బొడ్రాయి ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఒకప్పుడు ఉండేది, అది తీసి మరలా ఇంకొక బొడ్రాయి కొత్తగా ప్రతిష్ఠించడం జరిగింది. సో దీని వలన అక్కడ ఉన్న ప్రజలు ఆ బొడ్రాయి ఒక సైడ్కి కొంచెం వంగటం వలన ఇలాంటివి కూడా సంభవిస్తున్నాయని ఒక అపోహ, ఒక మూఢనమ్మకం మీద కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అనుకుంటం జరిగింది. సో దాన్ని అనుకుంటం వలన తనంతరంగా ఆ బొడ్రాయికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా పూజలు చేయడం జరిగింది. రీసెంట్గా ఈరోజు కూడా జరుగుతుంది కూడా. సో ఇలాంటి అపోహలు, మూఢనమ్మకాలు ఇంకా మరి ఎన్నో పూజలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు, అలాంటి అపోహలు చెందడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని వరుస మరణాలు సంభవించినప్పుడు ప్రజల్లోని కొన్ని అనుమానాలు బయటకు రావడం జరుగుతుంది.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా తన యొక్క అనుభవాలను పంచుకోవటం జరుగుతుంది. ఒక 10 మందిలో కూర్చున్నప్పుడు 10 మంది 10 రకాలుగా ఒక ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఇలాంటివి కూడా చర్చించుకుంటం వలన జరిగేటువంటి పరిణామాలు ఏందంటే అక్కడున్న ప్రజలు కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. సో, ఇలాంటివి భయాందోళనకు గురి కాకుండా ఉండాలంటే అక్కడున్న ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా అక్కడ ఎటువంటి కూడా భయాందోళనకు గురి అయ్యేటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఉండాలి. ఇప్పుడు పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది మామూలుగా మనం చేరే పబ్లిసిటీగా మనం చెప్పే పబ్లిసిటీ కాకుండా ఏది మైకుల ద్వారా, టీవీల ద్వారా మనం చేస్తాం పబ్లిసిటీ. అలాంటి పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రజలు. చాలా త్వరగా కూడా రీచ్ అవుతుంది. జనం గుండెల్లోకి, మనుషుల్లోకి చాలా త్వరగా రీచ్ అవుతుంది. సో, దాని వలన ఏమిటంటే అక్కడున్న గ్రామ ప్రజలకే ఇబ్బంది. సో, అలాంటివి పునరావృతం కాకుండా ఏందంటే అక్కడున్న గ్రామ ప్రజలు కూడా చాలా నిబద్ధతతో వ్యవహరించాలని మనం కోరుకుంటున్నాం. సో, దీని మొత్తాన్ని కూడా మనం ఒక కన్సిడర్‌గా చేసుకుంటే మనం అనుకునేదేందంటే, మనం రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెప్పాల్సిందేమిటంటే, ఇలాంటివి మీరు త్వరగా ఏదైనా బ్లడ్ టెస్ట్ రిపోర్టులు పంపించారు. అతి త్వరగా మీరు దాన్ని తేల్చేయాలి. తేల్చేసి ఇక్కడ రాష్ట్రంలోని జరుగుతున్నటు ప్ర సారీ మా గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజలకి, తురకపాలెం ప్రజలకి న్యాయం చేయాలని ఇప్పుడు లేట్‌గా గాకుండా అంటే ఇంత ప్రాసెస్ ఉండకూడదు. ఇంకా చాలా స్పీడ్‌గా ఉండాలి. అవసరమైతే ఇంకా కేంద్రానికి సహాయం కోరాలి. కేంద్రం యొక్క వైద్య శాఖను సహాయం కోరి చాలా స్పీడ్‌గా దీని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ.